కూడా ప్రభు దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క పూజ బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితోనూ ఉండును గాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమైనటువంటి మోక్షారోపణ మాత యొక్క భక్తులారా, ఈరోజు మనము 9వ దినాన్ని, నవదిన దినాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ 9 రోజుల పాటు కూడా మనం ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో, ఎంతో ధైర్యంతో, నాకు మరియ తల్లి తోడుగా ఉన్నది, నా కోసం ఒక తల్లి ప్రార్థిస్తుంది అనేటువంటి గొప్ప విశ్వాసంతో మనం అనుదినం కూడా అడుగులు వేస్తూ ఇక్కడికి వచ్చి ఉన్నాం. అనేక అవసరాలు, అనేక కోరికలు, అనేక తలంపులు, అనేక బాధలు, అనేక సమస్యలు, అనేక కన్నీళ్ళు, వీటన్నిటినీ కూడా తల్లి మరియ నన్ను ఆదరిస్తుంది అనేటువంటి గొప్ప విశ్వాసంతో మనం ఇక్కడికి వచ్చిన్నాం. మరియ తల్లి దేవుని చేత అత్యంతంగా మరి ప్రేమించబడి ఉన్నారంటే ఆమె దేవుని చిత్తానికి లోబడి జీవించి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అటువంటి గొప్ప తల్లిని దేవుడు మనకు వరంగా ఇచ్చి ఆ తల్లిని మన కోసం ప్రార్థించేటువంటి ఒక ఆయుధంగా, ఒక శక్తిగా ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ నవదినాలు మరి ముఖ్యంగా మన విచారణకు మరి పాలక పునీతురాలుగా ఆమె చేస్తున్నటువంటి సేవ అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆమె ప్రేమ అటువంటి ఔన్నత్యమైనటువంటి ప్రేమ. నిన్ను నన్ను ప్రేమించి మన యొక్క కొరతను ముందుగానే పసిగట్టి దేవుని యొక్క సన్నిధిలో గోజాడి ప్రార్థించేటువంటి గొప్ప ప్రేమ ఆ తల్లికి కలిగి ఉన్నది. ఈరోజు ఆమె యొక్క విజ్ఞాపనను పొందుకుంటూ, ఆమె యొక్క దీవెనను పొందుకుంటూ ఒక కుటుంబంగా, ఒక విచారణలో ఉన్నటువంటి అందరం కలిసి, గురువులు, కన్యస్త్రీలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కలిసి ప్రార్థన చేస్తున్నామంటే ఆ తల్లి మనకు చేస్తున్నటువంటి గొప్ప సేవ, ప్రార్థించటం అనేటువంటి గొప్ప సేవ. ఈరోజు మరి దివ్యబలి పూజను ప్రారంభించే ఈ సమయంలో మరే తల్లి ఏ విధంగా అయితే దేవునికి లోబడి ఉన్నారు కనుక, దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించున్నారు కనుక, దేవుని యొక్క ప్రేమను ఆమె అత్యంత విధంగా పొందుకొని ఈరోజు ఘనముగా కొనియాడబడుతూ ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం ప్రియదేవుని బిడ్డలారా, అనేక ఆటుపోట్లు, అనేక కష్టాలు, అనేక విశ్వాసయాత్రలు, అనేక పరీక్షలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఈ పరీక్షల్లో ప్రియదేవుని బిడ్డలారా అనేక సందర్భాల్లో దేవుని చిత్తానికి లోబడకుండా ఓడిపోతూ ఉంటాం. అటువంటి మరి సమయాల్లో మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు క్షమించే దేవుడని ఈరోజు జ్ఞాపకం చేసుకొని దేవుని చిత్తానికి లోబడిన సమయాలకు, దేవుని పట్ల విధేయత చూపనే సందర్భాలకు దేవుని యొక్క క్షమాపణను ఈ సమయంలో మనం వేడుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి, ఏ కారణము చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించిరి. ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషునిగా సృజించినని మీరు చదవలేదా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఉండును. వారు ఇరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని యేసు పలికెను. అటులైన విడాకుల పత్రము ఇచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఎలా ఆజ్ఞాపించెను అని పరిసయ్యులు తిరిగి ప్రశ్నించిరి. మీ హృదయ కాఠిన్యము బట్టి మీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమతించినే కానీ ఆరంభము నుండి ఇట్లు లేదు. వ్యభిచార కారణం తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహమాడు వాడు వ్యభిచారి అగును అని
యేసు ప్రత్యుత్తరం ఇచ్చెను. శిష్యులు అప్పుడు, భార్యాభర్తల సంబంధము ఇట్టిదైనచో వివాహమాడుకుండుటయే ముక్తము అని అనిరి. అందుకు యేసు, దైవానుగ్రహం కలవానికే గాని మరెవ్వరికి ఇది సాధ్యపడదు. కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు, మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడుచున్నారు. పరలోక రాజ్యము నిమిత్తము తమకు తాము నపుంసకులుగా అయిన వారు కొందరు ఉన్నారు. గ్రహింపగలిగిన వాడు గ్రహించునుగాక అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును. పారిష్ కౌన్సిల్ సభ్యులకు, మీ అందరికీ, ముఖ్యంగా మా అన్న విజ్ఞాన్ అన్న, నేను ఆయన ఇద్దరం కలిసి లేలా కాలేజ్కి రోజు వెళ్ళేవాళ్ళం. కాలేజ్కి బస్సులో మా సిటీ బస్ డేస్ అన్నీ గుర్తున్నాయి. మేము వాలంటీర్ సర్వీస్ చేశాం. ఈరోజు అన్న కూడా ఇక్కడ ఉన్నాడు. మీకు కూడా థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా మీ అందరికీ మరి ఒకసారి దేవమాత మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.